వెల్కమ్ టు నిషి ఛానల్। ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా లంచ్ బాక్స్లోకి ఆలు పులావ్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను। మార్నింగ్ లంచ్ బాక్స్లోకైనా లేదా లంచ్లోకైనా సరే వంట చేసే టైం లేనప్పుడు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు। ఇలా చేసిన ఆలు పులావ్ చాలా రుచిగా ఉంటుంది, చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు। మరి ఆలస్యం చేయకుండా సూపర్ టేస్టీగా ఆలు పులావ్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం। ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకోవాలి। ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కదా, మనకు కావాలంటే ఈ రైస్ ప్లేస్లో నార్మల్గా ఇంట్లో వాడే రైస్నైనా తీసుకోవచ్చు। ఇప్పుడు ఈ రైస్లో నీళ్లు పోసుకుని 2 సార్లు బాగా కడిగి తీసుకోవాలి। ఇలా కడిగాక మళ్ళీ నీళ్లు పోసుకుని ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి। అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోవాలి। మనకు కావాలంటే పూర్తిగా నెయ్యితో అయినా చేసుకోవచ్చు లేదా ఆయిల్తో అయినా చేసుకోవచ్చు। ఇప్పుడు ఆయిల్ వేడవిన తర్వాత హోల్ స్పైసెస్ని వేసుకోవాలి। లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, మరాఠీ పువ్వు, జాంపత్రి, అలాగే 2 బిర్యానీ ఆకులు వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి। ఇవి కొంచెం వేగిన తర్వాత 4 పచ్చిమిరపకాయలని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి। అలాగే ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇవి ఫ్రై చేసుకునేటప్పుడే 2-3 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి। ఇలా ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా అన్నీ కూడా బాగా వేగిన తర్వాత 2 మీడియం సైజులో ఉన్న టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి। అలాగే 1/2 కప్పు వరకు పచ్చి బఠానీ కూడా వేసుకోవాలి। ఇప్పుడు ఇందులోనే 3-4 బంగాళదుంపల్ని పైనున్న పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి। ఇలా 1 కప్పు వరకు బంగాళదుంప ముక్కల్ని వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి। ఇలా కలిపాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి। అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుని కూడా వేసుకుని మరొకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి। ఇలా కలిపాక మంటను లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇందులో ఉన్న టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి। ఇలా 2-3 నిమిషాలు అవ్వేసరికి టమాటా ముక్కలు సాఫ్ట్గా అవ్వి ఇందులో ఉన్న బంగాళదుంప ముక్కలు కూడా బాగా మగ్గిపోతాయి। ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు లేకుండా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి। ఇలా కలిపాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుని మరొకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి। ఇలా కలిపాక ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో 1/3 వంతు వరకు నీళ్ళని తీసుకోవాలి। ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ రైస్కి 1/3 వంతు వరకు నీళ్ళని అయితే తీసుకున్నాను। అదే మనం ఇంట్లో నార్మల్గా వాడే బియ్యాన్ని తీసుకుంటే కనుక 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వరకు నీళ్ళని వేసుకోవాలి। ఇలా నీళ్ళు వేసాక ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి। ఇలా కలిపాక ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోయింది లేనిది చూసుకోవాలి। సరిపోతే కనుక మరి కొంచెం వేసుకుని ఉప్పుడే కలుపుకోవాలి। ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 విసిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। ఇలా 2 విసిల్లు వేసాక కుక్కర్లో ఉన్న గాలి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే మన ఆలు పులావ్ అయితే రెడీ అయిపోయింది। ఇలా మార్నింగ్ లంచ్ బాక్స్లోకైనా లేదా లంచ్లోకైనా సరే వంట చేసే టైం తక్కువగా ఉన్నప్పుడు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు। మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి। ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।